హలో అందరికీ వెల్కమ్ టు మన కోస్తా రుచులు. ఈరోజు మనము కమ్మని మాడుపు కారంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దీనినే నల్ల కారం అని కూడా అంటారు. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు మనం మాడుపు కారం కొట్టుకుందాము. మాడుపు కారం అని అంటారు, నల్లగారం అని అంటారు. దానికి నేను 100 గ్రాముల ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఎండుమిర్చిలో కొంచెం ధనియాలు, కొంచెం మెంతులు, కొంచెం మినపగుళ్ళు, మినపప్పు అయినా వేసుకోవచ్చు. కొద్దిగా జీలకర్ర. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం. వీటిని అన్నీ కలిసే విధంగా తిప్పుకుంటూ ఒక 5 నిమిషాలు వేపుకోవాలి. మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా వచ్చే విధంగా వేయించుకోవాలి. ఇక దినుసులు అనేది ఈ కలర్లోకి రావాలి, బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాం. ఈ విధంగా కలుపుతూ వేయించుకోవాలి కరివేపాకు కూడా. ఏగినవి ఎండుమిరపకాయలు, దినుసులు అనేది అన్నీ ఏగినవి, రెడీ అయిపోయి. ఇప్పుడు మనం వీటిని ఆ స్టవ్ ఆపుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకున్నాం. మిరపకాయలు చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా రాక్ సాల్ట్, దీనిలోకి ఇది చింతపండు సరిపోయింది, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు క్లీన్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు ఈ చింతపండు వేసుకున్నాం. ఇప్పుడు మూత పెట్టుకొని మిక్సీ పట్టుకుందాం. ఇది మిక్సీ పట్టుకున్న తర్వాత కారం అనేది బాగా మెదిగింది. దీనిలోకి 2 మీడియం సైజు చిన్నులపాయలు వేసుకున్నాము. మళ్ళీ ఒకసారి చిన్నులపాయలు కలిసే విధంగా మిక్సీ పట్టుకున్నాం. కారం మిక్సీ పట్టిన తర్వాత రెడీ అయిపోయింది. చాలా బాగుందమ్మా. చూడు, కారం అనేది ఈ విధంగా మెదగాలి. సువాసనకి ఎంత కమ్మగా ఉందో చూడండి. దినుసులు అన్నీ వేసి మాడుపు కారం కొట్టాం కదా, చాలా బాగుంది, రుచిగా కూడా ఉంది. ఇది ఇలా ముద్దగా రావాలి. కారం అనేది మాడుపు కారం ఇలా ముద్దగా రావాలి. బాగుంటుంది, చాలా బాగుంటుంది. రైస్లో వాడుకోవచ్చు, అట్టు ఇడ్లీ టిఫిన్స్లో వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఇది మాడుపు కారం అనేది. మాడుపు కారం అంటారు, నల్లగారం అంటారు. ఈ మాడుపు కారం జ్వరం తగిలినప్పుడు కానీ, నోటికి ఏమి బాగున్నప్పుడు కానీ చాలా రుచిగా ఉంటుంది. పత్యం అనేది ఉండదు. బాలింతలు కానీ అందరూ వాడుకోవచ్చు ఈ కారాన్ని. మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. చాలా రుచిగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది, చాలా మంచిదండి. ఈ కారాన్ని గాజు సీసాలో నిల్వ చేసుకుని పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. ఇంతేనమ్మా, కారం అనేది రెడీ అయ్యింది. ఓకే, చూసాం కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా మాడుపు కారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి. అంతకంటే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన కోస్తా రుచుల ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.